ఏపీలో అసెంబ్లీ లోక్సభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలై రాష్ట్రమంతా రాజకీయ సందడి నెలకొనగా కాకినాడ జిల్లా కోనపాపేట మత్స్యకారులు మాత్రం దిగాలుగా ఉన్నారు. తమ సమస్య పరిష్కారం అవుతుందని నిన్న సాయంత్రం వరకు ఎదురు చూసిన మత్స్యకారులకు నిరాశే మిగిలింది. తమ డిమాండ్ల సాధన కోసం కోనపాపేట మత్స్యకారులు ప్రభుత్వానికి పెట్టిన డెడ్ లైన్ ఈ నెల 15తో ముగిసింది. అయితే అధికారులు ఈ నెల 16 వరకు సమస్య పరిష్కారం దిశగా ఆలోచిస్తామన్నారు. దీంతో మత్స్యకారులు నిన్న సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వస్తుందని ఎదురు చూశారు. ఈలోగా ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కావడం, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో మత్స్యకారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయినా తమ నిరసన ఏదో రూపంలో కొనసాగుతుందన్నారు. ఎన్నికల్లో పాల్గొనబోమని ప్రకటించారు. ఉద్యమం నుంచి వెళ్లిపోయిన పెద్దలకు గ్రామ మత్స్యకారులెవరూ సహకరించరాదంటూ అల్టిమేటం జారీ చేశారు. తమ గ్రామంలోకి వైసీపీ, జనసేన అభ్యర్థులెవరూ ప్రచారానికి రావద్దని హెచ్చరించారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కోనపాపపేట గ్రామంలో 7,000 వరకు ఓట్లు ఉన్నాయి. కాకినాడ జిల్లా కోనపాపపేట మీదుగా అరవిందో ఫార్మా కంపెనీ సముద్రంలోకి పైప్ లైన్ వేసి కంపెనీ వ్యర్థాలను సముద్రంలోకి వదులుతుంది. దీంతో సముద్రంలోని మత్స్య సంపద నాశనమైపోవడమే కాకుండా చేపల వేటనే నమ్ముకొని బతికే వేలాది మందికి ఉపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు అంటున్నారు. తక్షణమే పైప్ లైన్ తొలగించాలని గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడలో ఆందోళన నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు వీరి సమస్య ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల సమయం కావడం, మత్స్యకారులు ఆందోళన ఉధృతం చేయడంతో ప్రభుత్వం వారికి చర్చలు జరిపింది. సమస్యను కలెక్టర్కు విన్నవిస్తామని చర్చల్లో పాల్గొన్న అధికారులు చెప్పారు. ఈ నెల 15 లోపు సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మత్స్యకారులు డెడ్ లైన్ పెట్టినప్పటికీ నిన్నటి వరకు వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించలేదు.